నమస్కారం. నా పేరు వెల్లంకి శ్రీనివాసరావు. అనువంశిక ఆయుర్వేద వైద్యుడిని. మీకు చాలా సంవత్సరాలుగా యూట్యూబ్‌లో పరిచయమే మీకు నేను. చాలామందికి ట్రీట్మెంట్స్ చేశాము. హెచ్ఐవి, సెక్స్, పెరాలసిస్, ఎనీ డిసీజ్ ఏదైనా కూడా మేము తగ్గించగలం. మీరు ఓపికగా వాడుకుంటే ఆయుర్వేదాన్ని మించిన ఔషధం మార్కెట్‌లో ఎక్కడా మీకు దొరకదు. ఆయుర్వేదం వాడే వాళ్ళందరికీ రిజల్ట్స్ పర్మనెంట్‌గా ఉంటాయి. కొంచెం లేట్ అయినప్పటికీ. అయితే మా దగ్గర స్పీడ్ చేశాము. స్పీడ్ వచ్చే విధానాల్లో ఋషులు సంప్రదాయంలో వచ్చిన ఫార్ములాలతో తయారు చేస్తున్నాం కాబట్టి మీకు రిజల్ట్స్ కూడా ఫాస్ట్‌గా ఉంటాయి. మీకు ఏ సమస్య ఉన్నా సరే మమ్మల్ని సంప్రదించండి. మీకు ఆ సమస్యకి పరిష్కారం చూపిస్తాము. ఇప్పుడు నేను చెప్పే సమస్య ఏంటంటే ప్రతి మనిషిని వేధిస్తున్న సమస్య కీళ్ళ నొప్పులు. ప్రతి ఒక్కళ్ళకి ఏదో ఒక నొప్పి ఉంటుంది. నొప్పి లేని వాళ్ళు ఇప్పుడు సృష్టిలో కనపట్లేదు. ఏదో ఒకటి ఉంటుంది. ఏదో ఒక నొప్పి ఉంటుంది. కాబట్టి అసలు ఈ నొప్పి అనేది ఏంటి? మనకి శరీరంలో ఏదన్నా ప్రాబ్లమ్ ఉన్నప్పుడు ఆ పార్ట్‌లో ప్రాబ్లమ్ ఉంటే అది నొప్పి రూపంలో తెలియజేస్తుంది. కాబట్టి నొప్పుల్ని కంట్రోల్ చేయాలంటే మనం లివర్‌ని కూడా దృష్టిలో పెట్టుకొని ట్రీట్మెంట్ చేయించుకోవాలి. లివర్‌లో ఎప్పుడైతే పర్ఫెక్ట్‌గా వర్క్ ఉందో ఆటోమేటిక్‌గా పెయిన్ విషయంలో కొంచెం అది కేర్ తీసుకుంటుంది. బాడీలో ఏదో ప్రాబ్లమ్ ఉంటే వాటిని తగ్గించడానికి ప్రయత్నం చేసుకుంటుంది. అలాగే మన ఇమ్యూన్ సిస్టమ్ కూడా పెయిన్స్ ఉన్న చోట అది ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తుంది. కానీ దానికి తగ్గ టైం మనం ఇవ్వాలి. దానికి తగ్గ న్యూట్రిషన్ ఇవ్వాలి. దానికి తగ్గ మెడిసిన్ ఇవ్వాలి. కాబట్టి కీళ్ళ నొప్పులనేవి ఇవాళ చాలా సహజం అయిపోయినాయి. మెయిన్ లైఫ్ స్టైలు. ఇంకోటి మనం తినే ఆహారంలో ఉన్న కాల్షియం ఒంటికి పట్టకపోకుండా పోవడానికి అసలు రీజను ఆయిల్. మన కాల్షియం ఒంటికి పట్టాలంటే కొవ్వు పదార్థం దానికి సాయం చేయాలి. అవి డైల్యూట్ అయిపోయి ఒంటికి పడుతుంది. కానీ ఇదేమవుతుంది? ఒంటికి పట్టకపోవడానికి రీజన్ మీరు కాల్షియం సప్లిమెంట్స్ తీసుకున్నా కానీ పట్టకపోవడానికి రీజను ఫ్యాట్‌తో తీసుకోవాలి వీటిని. అంటే మంచి ఫ్యాట్ ఏందయ్యా అంటే నాటు ఆవు నెయ్యి. లేదా కాల్షియం బాగా ఒంటికి రావాలంటే నల్ల నువ్వుల నూనె. తెల్ల నువ్వులు కూడా బాగుంటుంది. కానీ నల్ల నువ్వులు ఇంకా మంచిది. నల్ల నువ్వులతో గానుగలు ఆడిచ్చింది కానీ లేదంటే పతంజలి లాంటి స్టోర్స్‌లో కానీ నువ్వుల నూనె, గానుగ నూనెలు ఉంటాయి. అవి తెచ్చుకొని వాడుకోండి. శరీరంలో కావాల్సిన కాల్షియం నువ్వుల నూనె ద్వారా నర్వస్ సిస్టమ్‌కి, బోన్స్‌కి సప్లై అవుతుంది. సెపరేట్‌గా మెడిసిన్స్ తీసుకోక్కర్లేదు. ఇలాగా నొప్పులు తగ్గడానికి అదొక మార్గం. అలాగే ఏ భాగంలో నొప్పొస్తుంది, అక్కడ ఏమైనా డ్యామేజ్ జరిగిందా ఒకసారి చెక్ చేసుకోవాలి. దానికి సంబంధించి వాతం వల్ల కూడా చాలామందికి నొప్పులొస్తాయి. అరుగుదల లేకపోయినా టైం వచ్చింది కదా, టైం అయిపోయింది, లంచ్ టైం అయింది, లేకపోతే డిన్నర్ టైం అయింది, కడుపులోకి తోసేస్తారు. లేదా రుచికరమైన పదార్థం కనపడితే మధ్యలో కూడా కడుపులో వేసేస్తారు. ఇవన్నీ టైం టు టైం అరగవు. ఒక బాడీ అనే దానికి ఒక సిస్టమ్ ఉంది. మనం 3 పూట్ల తింటుంటే అది ఒకసారి మనం తిండి స్టార్ట్ చేసినా 2 గంటల క్లాక్ పనిచేస్తుంది. అది రిలీజ్ బాగా అవుతుంది. డైజెస్టివ్ ఎంజైమ్స్ అవి. మనం ఎప్పుడు పడితే అప్పుడు తింటూ ఉంటే అది కూడా డిస్టర్బ్ అయిపోతుంది. సో మార్నింగ్ టిఫిను భోజనానికి, మధ్యాహ్నం భోజనానికి, సాయంత్రం భోజనం మధ్యలో ఏ విధమైన హార్డ్ అంటే పదార్థాలు తీసుకోవద్దు. లిక్విడ్స్ వాటరు లేకపోతే మజ్జిగో ఇట్లాంటివి అయితే నో ప్రాబ్లమ్. ఇలాంటివి చేసుకోండి. కానీ మధ్యలో హార్డ్ ఐటమ్స్ కడుపులో వేయొద్దు. ఘన పదార్థాలు వేయొద్దు. దానివల్ల సిస్టమ్ అదుపు తప్పుతుంది, సరిగ్గా పనిచేయదు. కాబట్టి ఇవన్నీ కూడా వాతంగా తయారవుతాయి. అంటే మురుగు, వాతం అంటే గాలి. ఇప్పుడు మురుగు కాలువలో కనుక చూడండి నురుగు తేలుతూ ఉంటుంది కొన్ని చోట్ల. అదే బాడీలో కూడా తయారవుతుంది. అరుగుదల లేక ఆ మురుగంతా రక్తంలో చేరి గాలి తయారవుతుంది. అదే వాతం. దానివల్ల నరాలు పట్టేసినట్టు ఉండటము, వాతం వల్ల దురదలు రావటము, చర్మం బాగా ఇబ్బంది పెట్టడం, రఫ్గా తయారవటం, ఇలాంటి సమస్యలు చాలా వస్తాయి. కాబట్టి ముందు వాతం కూడా తగ్గించుకోవాలి నొప్పులు తగ్గాలంటే. దానికి మంచి మెడిసిన్స్ ఉన్నాయి, మూలికలు ఉన్నాయి ఆయుర్వేదంలో. ఆ మూలికలతో లోపలికి తీసుకోవచ్చు. అలాగే పైన ఎక్స్టర్నల్ అప్లికేషన్ కూడా ఆయిల్ తయారు చేసి మోకాళ్ళకి ఇలా ఏ జాయింట్లో ప్రాబ్లం ఉందో అక్కడ అప్లై చేసుకోవడానికి కూడా ఆయిల్స్ ఉన్నాయి. అయితే కీళ్ళ నొప్పులు తగ్గాలంటే ఏ మూలికలు వాడాలి? ఫస్ట్ మీకు ఆహారం చెప్పాను. మిల్క్ ప్రొడక్ట్స్ వాడుకోవాలి, బ్లడ్ ఇంప్రూవ్‌మెంట్ అయ్యే వాడుకోవాలని చెప్పాను. ఇప్పుడు మూలికలు చెప్తున్నా వినండి. తిప్పతీగ, సొంటి, మిరియాలు, చెంగల్వ కోస్టు, అలాగే రాసన అనే ఒక పదార్థం ఉంటుంది, దుంపరాష్ట్రము. ఇవి కూడా బాగా పనిచేస్తాయి. అలాగే మనకి బాగా వాతాన్ని కలిగించే దాన్ని తగ్గించాలి అంటే మనకు ముఖ్యంగా ఉపయోగపడేది ఆముదం. ఆముదాన్ని కూడా
ఒక స్పూను ఉదయం పూట తీసుకుంటే పరగడుపునే శరీరంలో ఉన్న చెత్త వాతం అంతా బయటికి వెళ్ళిపోయి ఫ్రీ మోషన్ అయిపోయి నొప్పులు తగ్గిపోతాయి. ఇవి వాతం వల్ల వచ్చే నొప్పులు తగ్గిపోతాయి. అలాగే ఎముకలు వీక్గా రాకుండా ఉండాలి అనుకుంటే కాల్షియం రిచ్ ఫుడ్స్ తీసుకోండి. కోడిగుడ్లు, పాలు ఇవన్నీ తీసుకోండి. విటమిన్ D3 ఉండే ఆహార పదార్థాలు. అలాగే ఇంకా మంచిది ఏంటంటే నెయ్యి, నాటు ఆవు నెయ్యి తీసుకోండి. ఎముకలు అవన్నీ కూడా స్ట్రాంగ్గా ఉంటాయి. అలాగే దీంతోపాటు ఆహారంలో అంటే వంటలో నువ్వుల నూనె వాడుకోండి. దీనివల్ల బోన్స్కి కావాల్సిన కాల్షియం బాగా అందుతుంది. ఇవి తింటూ కాస్త మూమెంట్స్ ఉండాలి. మీరు ఎప్పుడైనా గమనించుకోండి, మూమెంట్స్ లేకుండా ఐడియల్గా ఉండి సీరియల్స్ చూస్తా లేకపోతే ఎక్కడో ఐడియల్గా కూర్చొని ఎక్కువసేపు కూర్చునే వాళ్ళకి బోన్స్ వీక్ అవుతాయి. ఎప్పుడైతే బోన్స్కి మనం యాక్టివిటీ ఇచ్చామో డైలీ 1 అవర్ ఏదో ఒక ఎక్సర్సైజు చేసామంటే దానివల్ల బోన్స్కి యాక్టివిటీ వచ్చి బోన్స్ రికవరీ బాగుంటుంది, ఫంక్షనింగ్ బాగుంటుంది, బోన్స్ మెత్తపడవు. అలాగే మినరల్ వాటర్ ఒకటి వదిలేసేయండి. మినరల్ వాటర్స్లో ఉండే కెమికల్స్ వల్ల బోన్ యొక్క కోటింగ్ పైన ఉండే లేయర్ కోటింగ్ పోతుంది, ఆటోమేటిక్గా వీక్ అయిపోతుంది బోన్. తర్వాత ఆస్టియోపోరోసిస్, బోలుగా అయిపోవటము, ఆర్థరైటిస్ ఇట్లాంటి సమస్యలు వస్తూ ఉంటాయి. కీళ్ళలో గుజ్జు కూడా అరిగిపోతుంది. కార్టిలేజ్ అరిగిపోతే జాయింట్లు రీప్లేస్మెంట్ అని చెప్పి ఇప్పుడు చాలా ప్రాసెసెస్ వచ్చినాయి. కానీ మీరు ముందు జాగ్రత్త పడితే కాల్షియం రిచ్ ఫుడ్స్ తీసుకుంటూ బాడీకి మూమెంట్స్ ఇచ్చుకుంటూ ఐడియల్గా కూర్చోకుండా చేస్తే మీకు ఆటోమేటిక్గా బోన్స్ అన్నీ స్ట్రాంగ్గా ఆరోగ్యంగా ఉంటాయి. అలాగే కార్టిలేజ్ తగ్గిపోయి మోకాళ్ళు గుజ్జు అరిగిపోయే పరిస్థితి రాదు. వచ్చినా కూడా ఆయుర్వేదంలో మంచి మూలికలు ఉన్నాయి. వాటితో మీరు ట్రీట్మెంట్ చేసుకుంటే గుజ్జు కూడా పెరుగుతుంది. కాబట్టి న్యాచురల్ వైపు రండి. ప్రకృతి వైపు చూస్తే మీకు అది చాలా ఇస్తుంది. మీకు ఆహారం ఎక్కడి నుంచి వస్తుంది? భూమిలోంచి వస్తుంది. మెడిసిన్ కూడా భూమి నుంచే రావాలి, ల్యాబ్ నుంచి కాదు. కాబట్టి మంచి ఆహారం తీసుకోండి, బాడీకి మూమెంట్స్ ఇవ్వండి, పాల పదార్థాలు తీసుకోండి, కాల్షియం రిచ్ ఫుడ్స్ బాగా తీసుకోండి. మీ సమస్యలు తగ్గి కీళ్ళ నొప్పులు లేకుండా బాగుంటారు. నమస్కారం.